రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఋగ్వేద ఉపాకర్మ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభిషేక మండపంలో ఉత్సవమూర్తుల సమక్షంలో బ్రాహ్మణోత్తములు హోమాది కార్యక్రమాలు నిర్వహించి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం నూతన యజ్ఞోపవీతాలను అలంకరించి యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం నిత్యే రాజం భవిస్తే సోమాభిరక్షణ కరుణాది సోమాదేవం విహార్య అవధానమదేనావధాయ అగ్నే బృహందుతోగ్నిస్పృష్టుతో ఉత్సప్జల ప్రధాన చరచత్తుగ్రహ సిద్ధాన్న చరహోమేయోగ ఓం అగ్నే బృహం యశసామోధ్యోస్తాన్యధ్యాత్తిర్వదాయ హరిరవిగార్య అవత్తమవిగార్య అవధానమేనావధాయ ఓం సమానేయ సంవలస్తం జ్ఞానం సంజ్ఞానం సమిధత్రయమాదాయ చిన్నేరు సమిధం తీసుకో సమిధత్రయమాదాయ ఓం మయానుకో దైవకి నవరసుప్రధానేదాద్విత్యవనోత్తప్రధాం అగ్నిం అప్రసూర్యాం అగ్నిశకుంతం అగ్నిమిత్రావనో అగ్నిమవః అగ్నిం మనతః అగ్నిం దేవన అగ్నిమింద్రాష్టిష్టకృతమిత్రసన్నహనేత్రం విశ్వాం దేవాన్ సంస్నామే యజ్ఞోపవీత పరమాత్మాగ్నిం దేవాన్ విష్ణుమగ్నిం వాలిం సూర్యం ప్రజాపతిం దేవాః ప్రాయశ్చిత్తదోషనిగ్రహణార్థం త్రివారమగ్నిం భరతశ్చార్యేణ మంత్రతంత్ర విపర్యాసం పదాక్షరపదోత్తరం ప్రాయశ్చిత్తార్థం పతర ఇదన్నమాయ కేకల్పనోహరం పర్యక్షణం పరిస్తనం పాత్రా సాగరమాయ యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి సదాం పాహి భోద్భవస్వః ఓం ప్రసూతః ఓం ప్రణయా బియ్యం పెట్టి దాని మీద కొన్ని బియ్యం ఓం సోమా మల్లొకసారి సోమాని స్వాహ ఇప్పుడు అవసానం దక్షిణ పూర్వదేశే సోమాయేనన్నమః ఒకటే తీసుకో పునః హరిరభిగార్య భక్తవిగార్య హరం శ్యామం శ్యామే మిత్రస్యవరోణస్యాగ్నే ఆప్రాప్యవే అంతరిక్షం సూర్య ఆత్మా జగాదస్తస్థగశ్చ బాబాలు వస్తుంది దేవుడు తీసేస్తా స్వాహ ఓం నారాయణాయ స్వాహ అందరు చెప్పి యజ్ఞ పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం మంగళమయ బలవస్తు పురస్తాదో ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః అలా ఆచరణ తీసి భీమేశ్వర స్వామి వద్ద ఈరోజు ఆశ్వలాయన ఋగ్వేద ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఎల్లుండి 28 శుక్రవారం రోజున యజుర్వేద ఉత్సర్జన ఉపాకర్మ కార్యక్రమం కూడా భీమేశ్వర స్వామి దేవాలయంలో గాయత్రీమాత అమ్మవారి సన్నిధిలో చక్కగా జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చక్కగా దేవస్థానం వారు ఎంతో చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి
బ్రాహ్మణోత్తములందరూ కూడా చక్కటి అవకాశాన్ని కల్పించినారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాస శుద్ధ చతుర్దశి శ్రవణ నక్షత్ర ప్రధానంగా ఈరోజు మన దేవాలయంలో ఆనువంశిక అర్చక కుటుంబాలకు చెందినటువంటి ఋగ్వేద సంప్రదాయాన్ని ఆచరించేటువంటి కుటుంబాలను గల బ్రాహ్మణోత్తములు ఈరోజు శ్రవణ నక్షత్ర సందర్భంగా అలాగే దేవాలయంలో ఆశ్వలాయన ఉత్సర్జన ఉపాకర్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నూతన యజ్ఞోపవీత ధారణ, సంవత్సర దోష ప్రాయశ్చిత్తార్థం ఉత్సర్జన కార్యక్రమము, అలాగే ఉపాకర్మ కార్యక్రమం కూడా దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ యొక్క ప్రతి సంవత్సరం వేదాధ్యయనం ప్రారంభించే ముందు ఈ యొక్క ఉపాకర్మ కార్యక్రమం జరిపించుకొని పునః 6 నెలల పాటు చక్కగా వేదాధ్యయనాన్ని చేయాలి. తర్వాత 6 మాసములు శాస్త్రాధ్యయనము. ఈ విధంగా ఈరోజు ఆశ్వలాయన ఋగ్వేద ఉపాకర్మ కార్యక్రమం మన దేవాలయంలో వైభవోపేతంగా జరిగింది. వచ్చినటువంటి బ్రాహ్మణోత్తరందరూ కూడా చక్కగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి సంవత్సరకృత దోష ప్రాయశ్చిత్తాన్ని పోగొట్టుకున్నారు. ఓం స్వస్తి.